సిర్పూర్ పేపర్ మిల్లు మూతపడడానికి యాజమాన్యమే కారణం అనిపిస్తోందని కాంగ్రెస్ సభలో ఆరోపించింది. వేలాది కుటుంబాలకు జీవనాధారమైన మిల్లు దివాళా తీయడానికి పరోక్షంగా మేనేజ్మెంట్ ప్రమేయం ఉన్నట్టుగా అనిపిస్తోందని అన్నారు. యాజమాన్యం తీరు కారణంగానే సిర్పూర్ పేపర్ మిల్లు నష్టపోయినట్టు తమ దృష్టికి కూడా వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. మిల్లు పునరుద్ధరణకు ప్రభుత్వం ముందుకొచ్చినా యాజమాన్యం ఆ మేరకు స్పందించలేదన్నారు మంత్రి. 2014 వచ్చే వరకల్లా మూతపడటం ఏదైతుందో ఇదొక విధంగా యాజమాన్యం కుట్రగా భావించాల్సి వస్తుంది అధ్యక్ష అని చెప్పంటున్నాను. ఇది యాజమాన్యం నిర్లక్ష్యం అని పేర్కొన్న దానికంటే యాజమాన్యం కుట్రగా ఈ పేపర్ మిల్ మూతపడ్డట్టయితే దానిపై చేసినటువంటి ఒక అప్పులు ఏ విధంగా రాబట్టుకొని అందులోకి వెళ్ళి వైదొలగాలనేటువంటి ఒక ఆలోచనతో చేసినట్టుగా భావించాల్సి వస్తుంది. సరే, కారణం ఏదైనా పర్యవసానం ఇవాళ కార్మికులు రోడ్డున పడ్డ అధ్యక్ష. ఈ యాజమాన్యం చేసిన పనిని మాత్రం ఖచ్చితంగా ఒక రకంగా కుట్రగానే చూడాలి దీన్ని అన్నారు అధ్యక్ష. వీ ఆల్సో బిలీవ్ దట్ వీళ్ళు నిజంగా కూడా ఈ యాజమాన్యం నాన్ సీరియస్ గా ఉండడం, ఉద్దేశపూర్వకంగా అవసరమైతే కొత్త రాష్ట్రం ఏర్పడ్డ ధర్మిల కొంత ప్రభుత్వాన్ని ఆంప్రెస్ చేసి ఇంకా కొన్ని అదనపు రాయితీలు తీసుకోవాలనే ఒక ఆలోచన కూడా, ఒక హిడెన్ ఎజెండా కూడా వారికి ఉన్నట్టుగా మాకు అనిపించింది అధ్యక్ష. పరోక్షంగా ఉపయోగపడుతున్నటువంటి పేపర్ మిల్ని కేవలం మోడర్నైజేషన్ పేరుతో 300 కోట్ల అప్పు తీసుకుంటే మోడర్నైజేషన్ ఎటుపోయిందో కానీ దానిపైన పెరిగినటువంటి వడ్డీలు పెరిగి 422 కోట్లకు ఈరోజు అప్పులు పెరిగిపోయినాయి. దాన్ని వేలం వేయడానికి ఈ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ నాడు వారు డేట్ కూడా నిర్ణయం చేస్తే ఎవరు ముందుకు రాలేని మాట వింటా ఉన్నాం. అదే కాకుండా మన హోంశాఖ మంత్రి నాయని నరసింహారెడ్డి గారు లేబర్ లీడర్గా యూనియన్ తరఫున వారు ఎలక్ట్ అయిన తర్వాత కూడా ఇవాళ రూలింగ్ పార్టీలో వారు మంత్రిగా ఉండి దాన్ని ఓపెన్ చేయించకపోతే కూడా మనకు అవమానం అనేటువంటి మాట కూడా నేను తమ ద్వారా మనవి చేస్తున్నాను. ఈ పోద్దార్స్ అనే యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వీరు కొంత నాన్ సీరియస్ గా ఉండడం, గతంలో బిర్లాస్ నడిపినంత శ్రద్ధతో ఈ కంపెనీని నడపకపోవడం వల్ల వారు ఒక లోన్ తీసుకున్నారు అధ్యక్ష. తీసుకున్న లోన్ని సక్రమంగా వారు వినియోగించుకుని అప్గ్రేడ్ చేయించి ఉంటే మెషినరీని ఏ సమస్య వచ్చి ఉండేది కాదు. కానీ దురదృష్టం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళు నాన్ సీరియస్ గా ఉండడం, ఆ డబ్బులని పూర్తి స్థాయిలో ఆ ఇండస్ట్రీ ఆధునికీకరణ కాకుండా మరి రకరకాలుగా వేరే వాటికి కూడా వినియోగించుకోవడం వల్ల వాళ్ళ గ్రూప్ లో ఈ రకమైన పరిస్థితి ఏర్పడింది.